డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. పరవాడ డీఎస్పీ విశ్వరూప్ అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ కళాశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రేంజ్ లో సైకిల్ ర్యాలీ ప్రవేశించింది అని, ఒక 5 పోలీస్ శాఖ గోల్డ్ మెడల్ సాధించిన వారు శ్రీకాకుళం వరకు ఈ ర్యాలీ నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన తీసుకొస్తారని చెప్పారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదైతే జీవితంలో కన్నకలలు అడియాశ అని చెప్పారు. డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, సర్పంచ్ డి ప్రసాద్, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ చిన్ని కృష్ణ, సిఐ రామచంద్రరావు, ఎంఈఓ రవీంద్రబాబు, పలు విద్యా సంస్థల విద్యార్థులు, పోలీసు సిబ్బంది, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు. సమాజానికి పనికొచ్చే పౌరులుగా మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ విద్య ఉన్నది, అది ముందు టీచర్స్ నేర్పాలి పిల్లలకి. కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి. చాలామంది పిల్లలు అంటారు నాకు ఇది కష్టంగా ఉంది, అది కష్టంగా ఉందని. ఎప్పుడైనా లారీ డ్రైవర్ నాకు హెడ్ఎక్గా ఉందని లారీ దిగిపోయాడా, లేదా 10 అంతస్తుల బిల్డింగ్కి సున్నం వేస్తున్నాడు బాడా కట్టుకొని మాకు హెడ్ఎక్ ఉందని అక్కడ బాడా ఇప్పిసి దిగిపోయాడా. కానీ చదువుకున్నవాడు, ఆఫీసులో ఉన్నవాడు, ఏ పని లేనివాడు ఏమంటాడు, నాకు తలనొప్పిగా ఉంది అంటాడు. ఏంటి మా ర్యాలీ పర్పస్ ఏంటని త్వరగా చెప్పాలి. మా డిఐజీ గారు, మేమందరం పోలీస్ డిపార్ట్మెంటే, మొత్తం 25 మంది వచ్చాం. ర్యాలీ చేస్తున్నాం. పాయిగ్రావుపేట నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం అంటే ఒరిస్సా బార్డర్స్ వరకు మేము ర్యాలీ చేస్తున్నాం. వెళ్తూ క్రమంలో ఇలాగ పిల్లల్ని అవేర్నెస్ చేస్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాం, ఏంటి మా పర్పస్ అనేది. మా పర్పస్ ఏంటంటే మేము వెళ్తున్న దారిలో మీరు ఇలాంటి స్కూల్స్ని అన్నింటినీ టచ్ చేస్తూ మీకు అందరినీ ఇలా మోటివేషన్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే గంజాయి తీసుకుంటారో వాళ్ళలో భయం కలుగుతుంది అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత గట్టిగా చేస్తుందంటే మాకు ఖచ్చితంగా శిక్షిస్తారు తప్పు చేస్తానే. ర్యాలీ తర్వాత మొత్తం రేంజ్ ఫోర్స్ అంతా కూడా ఒక 5 మంది డిస్ట్రిక్ట్ నుంచి 30 మంది మన పోలీస్ ఫోర్స్ సైకిల్ పెడ్లింగ్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి విజయనగరం వెళ్తుంది, విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తుంది. సో ఈ అవేర్నెస్ ర్యాలీ మొత్తం అందరికీ రీచ్ అయిందని మేము భావిస్తున్నాము. ఈ ర్యాలీ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా డిఐజీ గోపీనాథ్ శెట్టి సార్, అలాగే మా ఎస్పీ అనకాపల్లి ఎస్పీ తూయిన్సిన్నా సార్ హెల్ప్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, ఏదైతే మన రేంజ్ వైజ్ మనం సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నామో ఈ రోజు మనకి పరవాడ సబ్ డివిజన్ ఎంటర్ అయిందంటే, నేను ఎంటర్ అయింది, సబ్బవరంకి వచ్చింది. ఈ ర్యాలీ ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే గాంధీ